వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఎకానమీ సెషన్స్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి తెలుగులో ఎకానమీ క్లాసులకి వెల్కమ్ అండి. ఆల్రెడీ ముందు 2 వీడియోల్లో పార్ట్ 1, పార్ట్ 2 జస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇచ్చున్నాను. సెకండ్ వీడియోలో నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోని ఎకానమీని ఎలా చూడాలి అని కూడా నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో నేను దాని నుంచి స్టార్ట్ చేస్తాను. సో డైరెక్ట్గా పంటలు అండి. సో సింధు నాగరికతలో ఎలాంటి పంటలు పండించేవారు? సో ఫస్ట్ నేను వరితో స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా చాలా పెక్యులర్ కాన్సెప్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి. యాక్చువల్గా అయితే వరితో స్టార్ట్ చేయకూడదు. రీజన్ ఏంటంటే వాళ్ళు గోధుమలు చాలా ఎక్కువ పండించారు, బార్లీ చాలా ఎక్కువ పండించారు. సింధు నాగరికతలోని ప్రజలు వరిని చాలా తక్కువ పండించారు. దానికి రీజన్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్లస్ దాని సరౌండింగ్ సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజిప్ట్లో కానీ, మెసపోటేమియాలో కానీ, చైనాలో కానీ ఏవైతే ఉన్నాయో ఈ హోల్ పార్ట్ అంతటికి కలిపి మనం రైస్ వెరైటీస్ మీద ఫోకస్ చేయాలండి. అంటే ఈ టైంలో 2 చాలా చాలా ఇంపార్టెంట్ వెరైటీ రైస్ ఉండేవి. ఆ రైస్ వెరైటీస్ ఏంటి అంటే, ఒకటి జాపోనికా, ఇది రైస్ వెరైటీ ఇది. ఇంకొకటి ఇండికా. సో ఏది ఇండియన్ సబ్ కాంటినెంట్కి సంబంధించిన వెరైటీ అంటే పేరులోనే ఉంది కాబట్టి ఇండికా అనేది భారత ఉపఖండానికి సంబంధించిన వరి రకం అండి, రైస్ వెరైటీ. జాపోనికా వెరైటీ ఇండియాలోకి ఎలా వచ్చింది అంటే చైనాలో యాంగ్జే అని ఒక లోయ ఉంది. యాంగ్జే లోయలో జాపోనికా వెరైటీని ఎక్కువ పండిస్తారు. సో యాంగ్జే లోయ నుంచి, యాంగ్జే వ్యాలీ నుంచి, స్పెల్లింగ్ నేను రాస్తాను ఇక్కడ, ఇంగ్లీష్లో అయితే స్పెల్లింగ్ ఇలా ఉంటుంది, YANGTZE, యాంగ్జే వ్యాలీ నుంచి ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోయలోకి వచ్చి సెటిల్ అయిన వెరైటీ ఇది. అందుకే మీకు ఆ రీజియన్లో మీకు పిరాక్ వ్యాలీ ఉంటుంది, పిరాక్ లోయ ఉంటుంది. సో PIRAK, పిరాక్. ఆ పిరాక్ వ్యాలీలో జాపోనికా వెరైటీ ఎక్కువ పండించడానికి కారణం ఏంటంటే అది చైనా నుంచి త్రూ కాశ్మీర్ వచ్చి కాశ్మీర్ సరౌండింగ్స్ లో పిరాక్ వ్యాలీలో బాగా ఎస్టాబ్లిష్ అయిన రైస్ వెరైటీ. ఇంకా రిమైనింగ్ సబ్ కాంటినెంట్ అంతా కూడా అంటే ఆ రోజుల్లో రిమైనింగ్ పార్ట్ అంతా ఏదైతే ఉందో ప్రజెంట్ మనం చూసుకున్నాం అనుకోండి, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, నేపాల్ కానీ, యాజ్ ఏ హోల్ ఇండియా మొత్తం కానీ, పాకిస్తాన్లో కానీ ఇండికా వెరైటీ బాగా పాపులర్ వెరైటీ అనమాట. సో వరి విషయానికి వస్తే మనం చూడాల్సిన పాయింట్లు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఫస్ట్ పాయింట్, వీళ్ళు వరిని చాలా తక్కువ పండించారు. దాన్ని చాలా బాగా మనం యాక్సెప్ట్ చేయాలి. గోధుమల్ని, బార్లీని చాలా చాలా ఎక్కువ పండించారు. వరిని ఎక్కువ పండించకపోవడానికి కారణం ఏంటంటే వరికి నీళ్లు ఎక్కువ ఉండాలి. ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి మీరు గోదావరి జిల్లాలో మీద నుంచి ఎప్పుడైనా వెళ్తున్నారు అనుకోండి, మొత్తం ఫీల్డ్ చాలా గ్రీన్ ఫీల్డ్స్ ఉంటాయి, కానీ నీళ్ళు ఎక్కువ ఉంటాయి ఆ ఫీల్డ్స్లో. రీజన్ ఏంటి అంటే వరికి నీరు నిల్వ ఉండాలి. ఎక్కువ నీరు నిల్వ ఉండాలి అంటే కాలువల ద్వారా అందిస్తే చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా కానీ, ఎకనామిక్గా కానీ చాలా తక్కువలో అయిపోతుంది అనమాట కాలువల ద్వారా ఇస్తే. అందుకే మీకు గోదావరి జిల్లాలో వరి ఎక్కువ పండించడానికి కారణం ఏంటంటే గోదావరికి కాలువల ద్వారా, గోదావరికి ఉన్న కాలువల ద్వారా వరిని గోదావరి జిల్లాలో ఎక్కువ పండిస్తారు. అదే ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ ఇస్తాం. సింధు నాగరికత ప్రజలకి కెనాల్ ఇరిగేషన్ తెలియదు. కాలువల ద్వారా వ్యవసాయం చేయడం అనే కాన్సెప్ట్ ఎక్కడో 2-3 ప్లేస్లు ఉన్నాయి మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి. అవి కూడా ఏంటంటే ప్రెసెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడైతే ఎక్స్పాండ్ అయిందో, ఎక్కడైతే బాగా ఎక్స్పాండ్ అయ్యి ఉందో ఆ రీజియన్ కి బాగా దూరంగా కెనాల్ ఇరిగేషన్ చేశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో సింధు నాగరికత దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కెనాల్ ఇరిగేషన్ తెలియదు. కాలువల నుంచి నీటిని తీసుకొచ్చి కాలువల ద్వారా నీటి పారుదల సౌకర్యాలు కల్పించడం అనే కాన్సెప్ట్ వీళ్ళకి తెలియదు కాబట్టి వరి పండించడం అనేది తక్కువ. కానీ ఆ టైంలో వరి వెరైటీల గురించి మాట్లాడుకుంటే ఇండికా వెరైటీ ఒకటి, జాపోనికా వెరైటీ ఒకటి అండి. నెక్స్ట్
మనం మాట్లాడుకునేది గోధుమల గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 3-4 రకాల గోధుమ వెరైటీలు తెలుసండి. అందులో ఎక్స్‌క్లూజివ్‌లీ రొట్టెకి సంబంధించిన వెరైటీ, అంటే రొట్టెలు తయారు చేయడానికి ఎక్కువ యూజ్ చేసే వెరైటీలే ఎక్కువ. అంటే మీరు ఏదైనా తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ యూజ్ కాకుండా, అంటే మనం ఆహారంగా తీసుకునే దాన్ని కాకుండా నెంబర్ ఆఫ్ అదర్ యూజెస్ ఉంటాయి. సో అందులో రొట్టెల్ని తయారు చేయడానికి మాత్రం ఎక్స్క్లూజివ్లీ ఒక 2 వెరైటీలు పండించేవారు వీళ్ళు. ప్లస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత ఏదైతే ఉందో అది స్టార్టింగ్ నుంచి, అంటే మనం చెప్తాం కదా తొలి దశ ప్లస్ అభివృద్ధి చెందుతున్న దశ, నెక్స్ట్ క్లోజ్ అయిపోతున్నప్పుడు ఎండింగ్ పీరియడ్ ఆఫ్ సివిలైజేషన్ ఇలా ఉంటుంది. అంటే ఎర్లీ హరప్పను మెచ్యూర్ ఫేజ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఇలా మాట్లాడుకుంటే బార్లీని వీట్ అనేది గ్రాడ్యువల్ గా రీప్లేస్ చేసింది. అంటే బార్లీ ఒక ప్రధానమైన ఆహార పంటగా ఉండేది ఇనీషియల్ స్టేజెస్ లో, అది గ్రాడ్యువల్ గా దాని ప్లేస్ ని వీట్ అనేది రీప్లేస్ చేసింది అండి. సో వీటికి సంబంధించి నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బార్లీ. బార్లీ దగ్గరికి వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బార్లీ 2 రకాలుగా వాడతారు. ఇప్పుడు మనం ప్రెసెంట్ బార్లీని ఎలా వాడతామంటే దాని నుంచి జావ కాయడానికి మాత్రం వాడతాము. కానీ వీళ్ళు 2 రకాలుగా, కాల్చే రకం బార్లీ వేరు, మురగబెట్టడానికి వాడే బార్లీ వేరు. సో 2 రకాల బార్లీని వీళ్ళు పండించేవారు. సో అంటే కాల్చే బార్లీ, మురగబెట్టే రకం. మురగబెట్టడం అంటే ఫెర్మెంటేషన్ అండి. సో గోధుమలు బార్లీ. ఇంకా అడిషనల్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళకి గోధుమలు బార్లీ రబీ క్రాప్స్. దీన్ని మీకు స్పెసిఫిక్ గా తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. గోధుమలు బార్లీ ఇవి రబీ క్రాప్స్ అండి. అంటే వీళ్ళకి రబీ క్రాప్స్, ఖరీఫ్ క్రాప్స్ మీద మంచి గ్రిప్ ఉండేది. అంటే ఒకే ఏదైతే భూమి ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిడివల్ ఎకానమీ చూసారండి, ఢిల్లీ సల్తనైట్ పీరియడ్ లో ఏంటి అంటే ఒక కేటగిరీ భూమి ఉంటుంది, సంవత్సరానికి ఒక పంట వేస్తారు అక్కడ. కానీ మనం మాట్లాడుతుంది ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం, ఢిల్లీ సల్తనైట్ అనేది మనం 12th సెంచురీ కానీ 13th సెంచురీ కానీ తీసుకున్నాం అనుకోండి. అంటే ఇవి 1300 ఆన్ అన్ యావరేజ్, ఇది ఒక 3000 ఇయర్స్ వేసుకుంటే 4500 ఇయర్స్ వెనకాతల, అంటే అన్ని సంవత్సరాల క్రితం వీళ్ళకి రబీ క్రాప్స్, ఖరీఫ్ క్రాప్స్, అంటే సంవత్సరానికి ఒకే భూమిలో 2 పంటలు పండించడం అనే కాన్సెప్ట్ వీళ్ళకి తెలుసు. అది మేజర్ ఫోకస్ పాయింట్. సో పంటల దగ్గరికి వచ్చేసరికి వరి, జాపోనికా వెరైటీ, ఇండికా వెరైటీ, వరిని చాలా తక్కువ పండించేవారు. గోధుమలు బార్లీ ఎక్కువ పండించేవారు. గోధుమలు 3-4 రకాలు పండించేవారు. అందులో కూడాను స్పెసిఫిక్ గా రొట్టెలు తయారు చేయడానికి గోధుమల్ని ఎక్కువగా పండించేవారు. దాని గురించి ఎక్స్క్లూజివ్లీ ఒక 2 వెరైటీలు ఉండేవి. అలాగే బార్లీ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే కాల్చే రకం బార్లీలు, కాల్చే బార్లీ, మురగబెట్టే బార్లీ. నెక్స్ట్ తృణధాన్యాలు, మిల్లెట్స్ అంటాం కదా. మనం ఈ రోజు ఎన్ని రకాల మిల్లెట్స్ అయితే వాడుతున్నామో అన్ని రకాల మిల్లెట్స్ మాక్సిమం సింధు నాగరికత ప్రజలకు తెలుసు అండి. ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొన్ని రకాల మిల్లెట్స్ ని వీళ్ళు సౌత్ ఆఫ్రికాలో పండే, అంటే ఆ కాలంలో సౌత్ ఆఫ్రికా రీజియన్ లో ఏవైతే పండాయో అక్కడ నుంచి కూడా కొన్ని మిల్లెట్స్ ని తెచ్చి ఇక్కడ పండించడం జరిగింది. సారీ, సౌత్ ఆఫ్రికా కాదు, ఆఫ్రికా నుంచి. సో ఆఫ్రికాలో పండే కొన్ని, అంటే యాజ్ ఎ హోల్ కాంటినెంట్ లో కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ లో పండే మిల్లెట్స్ ని వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏరియా ఏదైతే ఉందో అందులో కూడా పండించడం జరిగింది. సో మిల్లెట్స్ కి సంబంధించి 2 ఇంపార్టెంట్ పాయింట్లు అండి. సో ఎలాంటి మిల్లెట్లు పండించారు అనేది కొంచెం డెప్త్ ఎక్కువ అవుతుంది క్వశ్చన్. సో వీళ్ళకి వెరీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సింధు నాగరికత ప్రజలకి తృణధాన్యాలు తెలుసా తెలియదా? ఎస్, తెలుసు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు
లోకల్‌గా పండే మిల్లెట్సే కాకుండా బయట నుంచి కూడా బయట ఏదైతే వెరైటీలు పండుతాయో మిల్లెట్స్ ఆఫ్రికా నుంచి తెచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రీజియన్‌లో ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పండించడం జరిగింది. సో, మిల్లెట్స్‌కి పాయింట్ ఆఫ్ వ్యూలో రెండే 2 వాళ్ళకి తెలుసు. ప్లస్ ఆఫ్రికా నుంచి కొన్ని రకాలని తీసుకొచ్చి ఇక్కడ పండించారు. నెక్స్ట్ కూరగాయల దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ నేను టమాటా కానీ పొటాటోస్ కానీ అలాంటివి మాట్లాడను. ఎందుకంటే అవి బేసిక్గా భారతదేశానికి సంబంధించిన కూరగాయలు కాదు. అయితే పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చిన కూరగాయలు, లేదా ఢిల్లీ సుల్తాన్లు తీసుకొచ్చిన కూరగాయలు, లేదా మొఘల్స్ తీసుకొచ్చిన కూరగాయలే ప్రజెంట్ మనం ఎక్కువ వాడుతున్నాం ఇప్పుడు. భారతదేశానికి సంబంధించి అంటే సింధు నాగరికత నుంచి కానీ తర్వాత కాలంలో వేదిక్ పీరియడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి తెలిసినవి ఏంటంటే దుంపలు అండి. దుంపలు బాగా ప్రసిద్ధి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సంక్రాంతి పండుగ చూసారనుకోండి. సంక్రాంతి లాంటి పండుగ భారతదేశంలో మీరు ఏ కార్నర్కి వెళ్ళినా ఒక పండుగ ఉంటుంది రిలేటెడ్ టు హార్వెస్టింగ్ అనమాట. అంటే ఒక పంట పండిన తర్వాత కోతలు అయిపోయిన తర్వాత దానికి సంబంధించి ప్రతి రీజియన్లోనూ ఒక స్పెసిఫిక్ ఫెస్టివల్ ఉంటుంది. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే ప్రాచీన కాలం నుంచి ఏవైతే పంటలు పండుతున్నాయో ఆ పంటలని నెక్స్ట్ జనరేషన్స్కి ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ ఫెస్టివల్ యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు సంక్రాంతి చూసారనుకోండి. తెలుగు సంక్రాంతిలో మీకు ఒక స్పెసిఫిక్ కర్రీ ఒకటి ఉంటుంది. దాన్ని కల్లగూర అంటారు. కల్లగూరలో వాడేవి ఏంటి అంటే అన్ని దుంపలే కావాల్సి మీరు చెక్ చేసుకోండి. 2-3 రకాల దుంపలు వాడతారు, గుమ్మడికాయ వాడతారు. సో ఇవి సింధు నాగరికత నుంచి ఆ తర్వాత వేదిక్ పీరియడ్లోకి వెళ్ళి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్నది. మనం ఎక్కువగా ఈరోజు ఏవైతే వాడుతున్నాం అంటే బంగాళదుంపలు మనవి కావు, పొటాటోస్ మనవి కావు, అలాగే టమాటాస్ కూడా మనవి కావు. మనం మ్యాక్సిమం ఈ రోజు యూజ్ చేస్తున్నవన్నీ అయితే మ్యాక్సిమం పోర్చుగీస్ వాళ్ళు. ఆ క్రెడిట్ అంతా మనం మిగతా యూరోపియన్స్కి ఇవ్వలేము. తర్వాత అంత ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసింది ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ అండి. మ్యాక్సిమం ఈరోజు మనం రెస్టారెంట్లో చూసే డిష్లు కూడా వెజిటేరియన్ డిష్లు కూడా ఏవి ట్రెడిషనల్ ఇండియన్ డిష్లు కావు. అయితే అవి పోర్చుగీస్ డిష్లు అవుతాయి, లేదా ఢిల్లీ సుల్తాన్లు కానీ మొఘళ్ళు కానీ ఇంట్రడ్యూస్ చేసిన డిష్లు అవుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వెజిటేరియన్ డిష్లో అందరికీ బాగా పరిచయం ఉన్న డిష్ పన్నీర్ బటర్ మసాలా. బట్ పన్నీర్ బటర్ మసాలా దగ్గరికి వచ్చేసరికి అందరూ అనుకునేది ఏంటంటే ఇట్స్ మొఘల్ డిష్ అని అనుకుంటారు. కాదు, యాక్చువల్గా అందులో టమాటాలు ఎక్కువ యూజ్ చేస్తారు, పన్నీర్ ఎక్కువ యూజ్ చేస్తారు, కాబట్టి స్పైసెస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇట్స్ ఎ పోర్చుగీస్ డిష్. యాక్చువల్లీ మొఘల్స్ డిష్ అనే బదులు దాని పోర్చుగీస్ డిష్ అన్న చాలా చాలా బెటర్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూసుకుంటే కూరగాయలన్నీ దుంపలకు సంబంధించిన కూరగాయలనే మనం ఇక్కడ చూడాలి అండి. వీళ్ళకి పండ్లు, చాలా రకాల పండ్లు తెలుసు. కానీ సింధు నాగరికత పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం ఫ్రూట్స్ గురించి కానీ మాట్లాడుకోవాల్సింది స్పెసిఫిక్గా గ్రేప్స్ అండి, ద్రాక్షను వీళ్ళు చాలా 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 ఎక్కువ యూజ్ చేశారు. మనం ఈరోజు యూజ్ చేస్తున్న డ్రై ఫ్రూట్స్లో అంటే మనం క్యాష్యూ యూజ్ చేస్తాము, వాల్నట్స్ యూజ్ చేస్తాము, ఆప్రికాట్ యూజ్ చేస్తాము, చాలా డ్రై ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చాలా డ్రై ఫ్రూట్స్ తెలుసండి. వాళ్ళకి తెలిసిన డ్రై ఫ్రూట్స్లో అంటే ఇక్కడ ఎలాగైతే గ్రేప్స్ అనుకున్నామో ఇక్కడ ఖర్జూరం అండి. ఖర్జూరాన్ని వీళ్ళు చాలా 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 ఎక్కువ యూజ్ చేశారు. ఇవి కాకుండా పంటలకు సంబంధించి రీసెంట్ 2020 కానీ 2019 కానీ 2021లో కానీ జరిగిన ఎక్స్కవేషన్స్ అనాలిసిస్ ఏంటి అంటే వీళ్ళు మాంసాహార ప్రియులు. దే యూస్ టు టేక్ మోర్ మీట్ అనమాట. చాలా చాలా ఎక్కువ క్వాంటిటీలో మాంసాన్ని తీసుకునేవారు. ఎట్ ద సేమ్ టైం పాల ఉత్పత్తులు కూడా అంటే పాలు అవనివ్వండి, పెరుగు అవనివ్వండి, దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వెన్న కానీ నెయ్యి కానీ వీళ్ళు చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేవారని చాలా రీసెంట్ అనాలిసిస్ ఇది. 2019 నుంచి ఏవైతే మట్టి పాత్రలు దొరికాయో మట్టి పాత్రలని అనాలిసిస్ చేస్తే తెలిసిన విషయాలు ఏంటంటే ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఎక్కువగా మాంసాహారాన్ని తీసుకునేవారు. దే యూస్ టు టేక్ మోర్ మీట్
అండ్ దే యూస్ టు టేక్ మోర్ డైరీ ప్రొడక్ట్స్. ఎక్కువ పాలకి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తీసుకునేవారు. సో ఇది సింధు నాగరికత దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి వరి, గోధుమ, బార్లీ, తృణధాన్యాలు అంటే మిల్లెట్స్, కూరగాయల గురించి నేను చాలా డీటెయిల్గా చెప్పాను. పండ్ల దగ్గరకు వచ్చేసరికి గ్రేప్స్ మీద ఫోకస్ చేయండి, ద్రాక్ష. డ్రై ఫ్రూట్స్ దగ్గరకు వచ్చేసరికి ఖర్జూరం మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వరి, గోధుమ, బార్లీ ఈ సెట్ అంతా ఒకటే అయితే నూనెలు సెకండ్ పార్ట్ అండి. సో ఇదంతా ఒక పార్ట్ అనుకుంటే ఇంకొక సైడ్లో మీకు ఏముంటాయంటే నూనెలు. వీళ్ళు నూనెలు తయారు చేసుకోవటానికి ఆవాల్ని చాలా ఎక్కువగా వాడారు. నెక్స్ట్ నువ్వులండి, సెసామ్ని ఎక్కువ వాడారు. సో నువ్వులు, ఆవాలు, వీళ్ళకి నూనె ఏదైతే వంటలు చేయడానికి వంట నూనెలు ఏవైతే కావాలో మస్టర్డ్ నుంచి, సెసామ్ నుంచి, అంటే ఆవాల నుంచి, నువ్వుల నుంచి తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది లిన్ సీడ్ అని అంటారు. లిన్ సీడ్ నుంచి కూడా లిన్ సీడ్ ఆయిల్ తయారు చేస్తారు. కాకపోతే లిన్ సీడ్ మేజర్ ఫోకస్ ఏంటి అంటే లిన్ సీడ్ నుంచి లినెన్ తయారవుతుంది అండి. మీరు లినెన్ క్లాత్స్ ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాయి కదా. సో లిన్ సీడ్ అన్న కాన్సెప్ట్ వీళ్ళకి తెలుసు, కానీ వీళ్ళు బట్టలు తయారు చేయడానికి మాత్రం లినెన్ బట్టలు వాడారనడానికి చాలా తక్కువ ప్రూఫ్లు ఉన్నాయి. వీళ్ళకి లిన్ సీడ్ అన్నది మాత్రం ఖచ్చితంగా తెలుసు అనడానికి ఆధారాలు ఉన్నాయి. కానీ వీళ్ళు వేసుకునే బట్టల్లో లినెన్ ఉంది అనడానికి, అంటే లినెన్తో తయారు చేసిన వస్తువులు, లినెన్తో తయారు చేసిన బట్టలు వీళ్ళు వేసుకున్నారంటే పెద్ద క్వశ్చన్. వీరు వేసుకున్న బట్టలన్నీ కాటన్ అండి, పత్తితో తయారు చేసినవి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏన్షియంట్ గ్రీక్ లాంగ్వేజ్ లో కాటన్ ఏమంటారంటే సింధు అని అంటారు అండి. సో సింధు రివర్, సింధు పీపుల్, ఇండస్ పీపుల్, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ అనమాట, ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నాయి. సో దీన్ని కూడా మైండ్ లో పెట్టుకోండి. సింధు అని అంటే యాక్చువల్ గా పత్తి, ఏన్షియంట్ గ్రీక్ లాంగ్వేజ్ లో సింధు అని అంటే పత్తి. లిన్సీడ్ అనేది ఏంటి అంటే లినెన్ క్లోత్స్ ఉన్నాయి కదా, లిన్సీడ్ అన్న కాన్సెప్ట్ వీళ్ళకి తెలుసు, కానీ లినెన్ క్లోత్స్ వేసుకున్నారనడానికి మాత్రం మనకి ఆధారాలు లేవు. కానీ కాటన్ తో చేసుకున్న క్లోత్స్ వేసారనడానికి మాత్రం మన దగ్గర గట్టి ఆధారాలు ఉన్నాయండి. సో పంటలకు సంబంధించి యాజ్ ఏ హోల్ డీటెయిలింగ్ ఇది అండి. సో వరి జాపానికా వెరైటీ అండ్ ఇండికా వెరైటీ, గోధుమలు 3 నుంచి 4 రకాల గోధుమలు పండించేవారు. బార్లీ 2 రకాల వాటి మీద బాగా ఫోకస్ చేశారు, కాల్చే వెరైటీ అండ్ మొరగబెట్టే వెరైటీ. ఇవి 2 గోధుమలు, బార్లీ రబీ క్రాప్స్ ఇవి. వీళ్ళకి తృణధాన్యాలు తెలుసు, కూరగాయలు మాక్సిమం దుంపల రకాలన్నీ వీళ్ళకి తెలుసు. పండ్లు యూ పీపుల్ ఆర్ సపోజ్ టు ఫోకస్ ఆన్ గ్రేప్స్. అండ్ డ్రై ఫ్రూట్స్ దగ్గరకు వచ్చేసరికి ఖర్జూరం చాలా చాలా ఎక్కువగా యూజ్ చేశారు. నూనె, వంట నూనెలకు సంబంధించి ఆవాల్ని, నువ్వుల్ని, మస్టర్డ్ని, సెసామ్ని ఎక్కువగా వాడారు. యాంగ్జే వ్యాలీ దేనికి సంబంధించింది అంటే యాంగ్జే వ్యాలీలోంచే కాశ్మీర్లోకి జపాన్ వెరైటీ వచ్చింది. కాశ్మీర్ వ్యాలీ దగ్గర పిరాక్ లోయలో ఎక్కువ జాపానికా వెరైటీ పండడానికి అదే కారణం. ఇండికా వెరైటీ అనేది మిగతా ఇండియా సబ్ కాంటినెంట్ అందరికీ సంబంధించింది. యాక్చువల్గా సింధు అంటే ఏన్షియంట్ గ్రీక్ లాంగ్వేజ్ లో కాటన్ యాక్చువల్గా. సో ఇవి ఈ పాయింట్లు అండి సింధు నాగరికతలో పంటలకు సంబంధించి యాజ్ ఎ హోల్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సిన పాయింట్లు ఇవి. ఏ మిల్లెట్స్ అనేది డెప్త్ అయిపోతుంది, ఏ డ్రై ఫ్రూట్స్ అనేది బాగా డెప్త్ అయిపోతుంది. సో ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసరికి ఫోకస్ ఓన్లీ ఆన్ గ్రేప్స్, డ్రై ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసరికి ఫోకస్ ఓన్లీ ఆన్ డేట్స్, ఖర్జూరం. సో సింధు నాగరికతలో పంటలకు సంబంధించి మాక్సిమం డీటెయిలింగ్ అండి ఇది. సో నెక్స్ట్ నేను సింధు నాగరికతలో ఉన్న నదులు, పోర్టుల మీద ఫోకస్ చేస్తాను. థ్యాంక్ యూ.